రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఈ మద్యం కుంభకోణంలో 16,000 కోట్లు నుంచి 20,000 కోట్ల వరకు జరిగినన్నారు. ఇంకా ఇది పెద్ద మొత్తంలో అయి ఉండొచ్చు కూడా. ఈ విషయంలో దొరకని చెప్ప ఒకటి ఉంది. అప్పటి రాష్ట్ర ఆర్థిక మంత్రి, మాజీ మంత్రివర్యులు, డోన్ శాసనసభ్యులుగా ఉండి ఆర్థిక మంత్రి ఉన్న బుగ్గన రాజేంద్ర రెడ్డి గారి పాత్రని ఇంతవరకు వెలికి తీయలేదు. ఈయనకు తెలియకుండా ఇంత వ్యవహారం జరిగిందంటే నమ్మశక్యంగా లేదు. ఈ విషయంలో ఈయన కూడా దాదాపు కుట్రదారుగా ఉండి ఉంటాడని మేము భావిస్తున్నాము. ఈ విషయమై సమగ్ర దర్యాప్తు బుగ్గన పైన కూడా చేయవలసిందిగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాము. అదేవిధంగా మేము గతంలో కూడా ఈ ఎలక్షన్ సమయంలో డోన్ పాతపేట హాస్పిటల్ గురించి చెప్పిన విషయాలకి కట్టుబడి ఉన్నాము. ఆ విషయాల మీద కూడా విజిలెన్స్ వారితో విచారణ జరిపించాలి. ఈ విచారణ జరిపిస్తే ఈ బుగ్గన డోన్లో ఎన్ని అవకతవకలు చేసినాడు, ఎంత మేరకు లబ్ధి పొందిన అన్న విషయాన్ని బయటకు వస్తాయి. కావున ఈ మద్యం కుంభకోణం కేసులోను, తర్వాత డోన్లో జరిగిన పనులలోనూ బుగ్గన యొక్క వాటా తేల్చాల్సిందిగా మేము రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరుతున్నాము. నేను రేపు సోమవారం కానీ మంగళవారం కానీ సిట్టాధికారులను కలిసి ఈ బుగ్గన పాత్రపై విచారణ చేయవలసిందిగా సిట్టాధికారులకు మెమరాండం ఇవ్వడానికి విజయవాడ బయలుదేరుతుంది.